హాయ్ ఫ్రెండ్స్, మన ఆటో ప్రాంక్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ రోజు కస్టమర్ ఎవరో చూసుకుందాం. ముందర ఒక లేడీ పోతుంది, ఎవరో ఎక్కించుకొని ఆటోలో ఎక్కించుకొని ఇచ్చేద్దాం. ఎడిగోవాలి మెట్టు కూడానా? 150. ఏమి ఇస్తావు? 100 కూర్చో. లేదు అప్పుడే మీలాంటి అందమైన అమ్మాయిలకి ఇంకా ఎక్కువ తీసుకుంటా కానీ తక్కువ తీసుకోండి, తెలుసా? బిస్కెట్లు ఏం కాదు. ఎడిగిపోతున్నావు? ఎడిగిపోతున్నావు బయటికంటే ఎక్కడ? బయటకంటే నక్లెస్ రోడ్ కి జర పేచగా ఇక్కడ బాగుంటాయి కదా, చెట్లు బాగుంటాయి, ఇక్కడ పార్కింగ్ ఉంటాయి కదా, పార్కులు ఉంటాయి కదా, తిరగడానికి ఎంజాయ్మెంట్ కోసం అంటే జర ఇట్లా లొకేషన్ చూసి జర ఫ్రీగా ఉందామన్నట్లా. ఓ మస్తు ఎండలు కొడుతున్నాయి కదా, అసలు ఏం అర్థమైతలేదు. అంటే బయటకు వచ్చిన పేచగా తిరుగుతాం. ఇంత అందం పెట్టుకొని నువ్వు బయటికి వస్తాయి ఏమైనా జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వావ్, ఇంత అందమా? ఎందుకంటే నాకు ఇంత అందం లేదు, దేవుడి ఇచ్చినంత వరకు అయితే అందంగా ఉన్నాను. అలా ఏం లేదు, నాకు ఏదన్నా అయ్యింది అనుకో, నాకు ఎవరు లేరు, ఎవరు అంత ఆలోచించరు కూడా. నేను సింగిల్. ఓకే, మ్యారేజ్ కాలేదా? నాకు మ్యారేజ్ కాలేదండి. ఏంది ఇంత అందం పెట్టుకొని మ్యారేజ్ కాలేదా? నాకు హోప్ లేదు మ్యారేజ్ మీద. అంటే నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? చాలా మంది చేస్తారండి నన్ను, చాలా మంది అంటారు నా ఇన్స్టాలో గానీ నాలో గానీ, మీరు చాలా బాగుంటారు, మీ పేరేం మీరు అని అడుగుతారు. ఓకే, నా పేరు సౌందర్య అని చెప్తాను. బాగా క్యూట్ గా ఉన్నారు మీరు, మీ బుగ్గలు బాగుంటాయి, మీరు నిజంగా సౌందర్యలాగా ఉంటారు, లైట్ గా ఉంటారు, మీరు అసలు బాగా కొడతారు, మీరు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అంటారు. చాలా మంది ప్రపోజ్ చేస్తారు నాకు. నువ్వేమంటావు వాళ్ళకి? నేను వద్దని చెప్పిస్తాను. ఓకే, ఏం పేరు నీ పేరు? నా పేరు మా ట్రాన్స్ కమిటీలో దివ్య. నా ఇష్టాల్లో మొత్తం చాలా మంది మేఘ సౌందర్య, మేఘమాల అంటారు. ఓహో, ఏడా మెట్టుగూడలో ఉంటావా? నేను మెట్టుగూడలోనే ఉంటాను. ఏం చేస్తావు? నేనేం చేస్తాను, నేను ఇట్లా షాప్ ఓపెనింగ్ అయితే, పెళ్లిళ్ళు అయితే వెళ్తానండి. మరి ఇంత అందం పెట్టుకొని ఎట్లా మరి నీకు? నువ్వు అందం అందం అంటున్నావు ఏంటి? అంటే ఇంతకు మించి అందం ఇంకేమన్నా ఉంటుందా? చాలా ఉన్న కాడికి అందము. అంత అందంగా లేను కదా, కాడికి బాగానే ఉన్నాను. లేదు లేదు, అందంగానే ఉన్నాను. కుండూరు బిస్కెట్లు వేసుకున్నాను. బిస్కెట్ ఏం లేదు, నిజంగానే అందంగా ఉన్నారు. మీకు మరి అది ఎలా మరి? ఏంటండి? మీకు అంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఎట్లా అది? మరి ఎలా మరి? కోరికలు అంటే నాకనే ఏం లేదండి. నేను కోరికలు అన్న కాడికి నాకు మమ్మీ డాడీ లేదు, నాకు తమ్ముడు అమ్మమ్మ. నేను చాలా బాధలు పడ్డాను లైఫ్ లో, నేను చాలా తట్టుకొని ఈ స్థితికి వచ్చాను. కానీ నాకు కోరికలు అనేది ఏం లేదు. కానీ స్వేచ్ఛగా నేను ఒకటే, నాకు ఇష్టమైంది ఏంటి అంటే నలుగురిలో నేను బాగుండాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, నేను సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోష పెట్టాలి. ఇలా అన్నాను మామూలుగా, ఇట్లా అనలేదు. ఇట్లా ఏంటి అంటే నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం. హీరోయిన్ సౌందర్య అంటే చాలా ఇష్టం అండి. అసలు ఆ అందరినీ నేను పోర్చలేను, ఎందుకంటే ఆమెకు చెప్పేంత అధికారం నాకు లేదు. కానీ నాకంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలి అంటే ఆ కట్టు, ఆ బొట్టు అసలు ఎంత సింపుల్ గా ఉంటది, ఎంత క్యూట్ గా ఉంటది తెలుసా? అసలు నిజంగా అసలు చెప్పలేవు. అంత క్యూట్ గా ఉన్నావు నువ్వు కూడా, చాలా క్యూట్ గా ఉన్నావు. ఏమో దేవుని దయ, మనం అలా అనుకుంటే కాదు కదండి. మరి ఇప్పుడు నాలాంటి అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశారు అనుకోండి, వాడికి యాక్సెప్ట్ చేస్తావా? వద్దండి నాకు. ఎందుకు? నేను ఒంటరిగా బతకాలని. ఓకే, ఒంటరిగానా? ఒంటరిగానే, నేను ఒంటరిదాన్ని కదా, ఒంటరిగానే ఉంటా. ఇలాంటి పాడు పని ఎందుకు చేస్తున్నావు? నా విషయం తెలుసుకుని నువ్వేం చేయగలవు? సమాజాన్ని ఉద్ధరిస్తాను, ప్రార్థించే పెదవుల కన్నా. ఓకే ఓకే, ఎన్ని రోజులు అని ఇట్లా ఒంటరిగా ఉంటావు? చూడండి, జీవితంలో ఒక ఫ్యామిలీ అన్నదానికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు, ఓకే, పిల్లలు ఉంటారు, పిల్లలంగా అంటారు, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకి అయిపోతుంది కదా. మాలాంటి లైఫ్, మాలాంటి బాధ నేను చాలా అనుభవించాను. నాకు బాధ ఏంటి, నాకు లైఫ్ ఏంటి, నాకు మమ్మీ డాడీ లేరు. చిన్నదానిలో నాకు, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడే
మమ్మీ చనిపోయింది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి చుట్టూ చాలా మంది ఉంటారు. నిజానికి వీళ్ళ కష్టాలు ఎప్పుడు వస్తాయా, వీళ్ళ ఓదార్చే ఓకే. అమ్మమ్మ బాగా ఇచ్చింది. నేను మస్తు పని చేశాను, అంటే వ్యవసాయం పని చేశాను నేను. ఆ, నాకు బాధలు చాలా తెలుసు అండి. ఆ. మీరు ఎవరైనా అబ్బాయి మీతో రిలేషన్షిప్ కానీ ఎప్పుడైనా నడిచిందా? చాలా అంటే అలా ఫీలింగ్, నువ్వు ఇలా బాగుంటావు, నువ్వు అలా బాగుంటావు, నువ్వు నడుస్తుంటే అబ్బా అదిరిపోతుంది, అసలు నీ బుగ్గలు ఏంటి, అలా చాలా క్యూట్ గా మాట్లాడతారు. నిజంగానే ఓహో ఆహా ఎంత సంతోషం నువ్వేమో ఎంత బుగ్గలు అది ఆ పువ్వుని మామూలుగా లేవు అసలు చెప్పాలంటే. నిజంగా చాలా బాగున్నావు. నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు చాలా అంటారు అసలు ఎంత బాగుంటావు తెలుసా, అసలు ఏంటది నీ అంటే నీ కళ్ళల్లో ఎంత మహిమ ఉందా, లేకపోతే నీ చూపు ఒక్కసారి చూసావనుకో తర్వాత అసలు నీ ఎంతో ఫాలో కావాలి. మరి ఏంటి నీ డ్రీమ్ ఏంటి, అసలు నువ్వు ఏంటి మాకు అర్థం కాదు, అసలు ఎంత సింపుల్ గా ఉంటావు నువ్వు, అసలు నడుస్తుంటే నువ్వు ఎంత బాగా మాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. సంతోషం అలా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వంటే పిచ్చి అన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది అసలు లవ్ చేస్తాన్నారు చాలా మంది ఉన్నారు. నీకు ఈ ఫీలింగ్స్ ఎట్లా వచ్చింది నీకు అసలు? నాకు ఫీలింగ్స్ అంటే నేను చూడండి, నేను చాలా కష్టపడ్డాను. ఫీలింగ్స్ అంటే నేను మా ఇంట్లో అంటే మా ఊళ్ళో నేను పేడ ఉంటది కదా, ఆవు పేడ ఆవు పేడ అలా ఉంటది కదా, ఏదైనా పండగ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, లేకపోతే ఇప్పుడు కొన్ని పండుగలు వస్తాయి కదా, అప్పుడు మబ్బుల్నే పోయేది, 5 గంటలకు పోయేది, పెంట తెచ్చేది, ఆ పేడ తెచ్చి నీళ్ళల్లో కలిపేసి ఎవ్వరు లేవక ముందు 5 గంటలకల్లా కల్లాపు చల్లేది, చల్లేసి ముగ్గులు వేసేది, పొద్దున్నే 8-9 గంటలకల్లా వంట చేసేది. రొట్టెలు చేస్తాను నేను, జొన్న రొట్టెలు బాగుంటాయి, మంచిగా చేస్తా, పెద్ద పెద్దగా చేస్తా జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు చేస్తా, సూపర్ చేస్తా జొన్న రొట్టెలు. వంటకాలు అంటే అంత కాదండి, నేను మెయిన్ ఏంటంటే నాకు భయం, అంటే ఎవరైనా తిడతారేంటో, వంట ఇట్లా ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అంటారు కదా, అది ఒక బాధ అండి. అందుకే నేను ఏం చేస్తానండి, ఉప్పు తక్కువ అంటే కారం మామూలుగా వేస్తే ఉప్పు తక్కువ వేస్తాను, ఎందుకంటే వాళ్ళకు ఉప్పు తప్పకున్నా కూడా తర్వాత ముందు తెచ్చిపెట్టి వాళ్ళు వేసుకొని తింటారు కదా. అలాగా ఇప్పుడు నేను నీ బుగ్గలు గిల్లాలు అనిపిస్తుంది, ఇప్పుడు గిల్లోచా? అలా చేయొద్దు, కదా ఎందుకు తప్పు, మరి అలా చేయొద్దు కదండి. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు క్యాట్గా అంటున్నావు, నువ్వు బుగ్గలు గిల్లుతా, నేను చెప్పలు గిల్లుతా, నేను హక్ చేసుకుంటా, నేను పట్టుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు జీవితము అన్నది, ఇప్పుడు నువ్వేంటో నేనేంటో, నీది నాకు తెలియదు, నాది నీకు తెలియదు. ఏదో నేను ఆట కోసం నిలబడ్డాను, నువ్వు ఆట అని వచ్చావు, నేను కాదంటలేను. దానికి నువ్వు అంతేగాని నువ్వు బుగ్గలు గిల్లుతా చాలా అందంగా ఉన్నావు, సో నీకు బాయ్ ఫ్రెండ్ లేవంటున్నావు, నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా. సో సరే సరే ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు నువ్వు కావాలి. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. చూడండి, ఒక మాట వింటావా, మనిషిని చూడడం ప్రేమ కలుగుతుంది, మనిషిని చూడడం అబ్బా వీడు ఏం బాగున్నాడు అనిపిస్తుంది. కానీ జీవితము బాగుంటే అందం ఉంటే డబ్బుంటే కాదండి లైఫ్. ప్రేమ అన్నది మనిషికి మనసుకు కలగాలి. ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను, నీ కష్ట సుఖాలను నేను పంచుకుంటాను, నీకు ఒక అండగా నేను హక్కుగా ఉంటాను, ఎవరు ఏదనుకున్నా నేను భయపడను, నాకు పబ్లిక్ తో నాకు అవసరం లేదు, నువ్వే నా జీవితము అన్నవాడు ఒకటి మెయిన్. అది మళ్ళీ ఇంకోటి ఏంటి, నేను నీతో ఉంటాను, నేను అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని అమ్మాయితో కూడా ఉంటాను అన్నవాడు నాకు ఉంటే చెప్పండి, నేను వాడిని లవ్ చేస్తాను. అంతేకాని నేను ఫస్ట్ లో మీరు హాయ్ మీరు బాగుంటారు, మీరు క్యూట్ గా ఉంటారు, మీరు అందంగా ఉంటారు, మీరు పర్సనాలిటీ ఉంది మీకు, అవన్నీ వేస్ట్ అండి మాటలు. అర్థమైతే నిజంగా అదైతే ఉన్నాయి వాస్తవంగా. మీరు అంటే ఎప్పుడైనా సెక్స్ లాజీలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఏంట్రా నాయన, కరోనానైనా ఆపొచ్చులే కానీ నీలాంటి కరువులో ఉన్నవాడిని మట్టికి ఆపలేమురా. సెక్స్ వాళ్ళు అంటే చూడండి, సెక్స్ అన్న దానికి చాలా ఫీలింగ్ అంటే చాలా ఉంటది, నేను కాదని చెప్పను. సెక్స్ అన్నది మనము అందరితో చెయ్యము. మన టాట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలా ఉంటది అంటే, సెక్స్ అంటే నేను చాలా తక్కువ, నేను అంత సెక్స్ చేయను. కానీ ఎందుకంటే నేను అబ్బాయిలు నమ్మను, నేను ఎవరిని నమ్మను, అబ్బాయిలే కాదు నేను ఎవరిని నమ్మను. ఎందుకంటే నా జీవితం వేరు, నా స్టైల్ వేరు,
నా పద్ధతి వేరు, నా నడక వేరు. నేను అనుకున్న జీవితాల్లో, నేను అనుకున్న ఈ సమాజంలో కాదు. ఓకే. ఇగో మనం రోడ్డు మీద పోతుంటాం, అవును ఇప్పుడు ఒకడు అబ్బాయి ఏముంది అంటాడు, అవును. ఒకడు మీరు వెనక నుంచి అంటాడు. నడుస్తుంటే అదే అమ్మాయి ఉండొచ్చు కానీ కానీ figure మాత్రం సూపర్ లేదండి, నన్ను మాత్రం చాలా మంది అంటారు, నువ్వు జర పొట్టిగా ఉంటావు, నువ్వంతా ట్రాన్స్ లెక్క కనిపించవు, నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు. అసలు గమ్మత్తుగా ఉంటావు అంటారు చాలా మంది. మరి అది వాళ్ళకు నాలో నచ్చింది ఏదో నాకు తెలియదు. ఏమనిపిస్తుంది వాళ్ళు అంటుంది, ఇప్పుడు నేనే అంటున్నాను ఇగో నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూడండి, ఒక మాట వింటావా? ఇగో మనిషికి అవసరానికి టైం పాస్ చేద్దాం అన్న వాళ్ళు ఎంతైనా పోగొడతారు. అవును అది వాస్తవం. అర్థమవుతుందా? ఇగో జీవితంలో ఇది నాది కావాలి, ఇది నా హక్కు, ఇది నా సొత్తు అన్నవాడు, ఓ కోపం ఉన్నా ప్రేమ ఉన్నా, వాడు ఎంత మనం వద్దు అనుకున్నా, మనం ఒక తప్పు చేసినా కూడా, మనకి లవ్ ఉన్నప్పుడు ఒక తప్పు చేసినా కూడా వాడి దగ్గర తీసుకుంటాడు. అవునవును. లవ్ అంటే అదండి, అంతేకాని ఈ డబ్బు పెడతారని. ఇప్పుడు నేను మీకు అంటున్నాను కదా, మీకు సీరియస్ గా అంటున్నట్టు అనిపిస్తుందా, జోక్ గా అంటున్నట్టు? ఇగో ఒక మాట వింటారా? నిజంగా చెప్పాలి అంటే ఈ సమాజంలో అసలు లేడీస్ కే విలువ ఇస్తలేరండి. లేడీస్ కే లవ్ చేసి మోసం చేసే పబ్లిక్